ఇద్దరు ఆడపిల్లలైనా లేదా ముగ్గురు ఆడపిల్లలు గాన ఉన్నారంటే అసలు ఇంట్లో ఉండే చిన్న అమ్మాయికి మాత్రము గారాబాలు వాయబ్బో చెప్పక్కర్లేదు కదా! మా ఇంట్లో గూడా నేను చిన్న కూతురినే. నేను, మా అక్క ఇద్దరమే. మాకు అన్నతమ్ముళ్ళంటూ ఎవ్వరు లేరు. కానీ నేను ఇంట్లో చిన్న కూతురిని గదా! మా నాన్న అసలు నన్ను ఎంత గారాబం చేస్తారో, చిన్న పిల్లని చూసుకున్నట్టే చూసుకుంటారు. మా ఇంటికి గాని వచ్చిందంటే మా నాన్న మా ఇంట్లో అసలు నన్నే పని చేయనీయడు. నేను శారీ కట్టుకుంటే మా నాన్న రియాక్షన్ ఇట్లుంటది. నేను మా అక్క గాని శారీ కట్టుకొని మా నాన్నకి కనిపిస్తే సమ్మక్క సారక్క అని అసలు ఎంత సంతోషపడిపోతారో. నలుగురుగా ఉన్న మా కుటుంబము ఇప్పుడు 10 మందిమైనము. 8 నెలలులోనే మా నాన్న మా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిండు. 4 సంవత్సరాలలోనే ఇద్దరు మనవన్లు, ఇద్దరు మనవరాళ్ళొచ్చిర్రు మా అమ్మ నాన్నలకి. ఇవన్నీ చూస్తుంటేనే గడిచిపోతుంటే అసలు రోజులు ఎలా అయిపోతున్నాయి అబ్బా అనిపిస్తది ఒక్కొక్కసారి. పెళ్ళికి ముందు నేనసలు మా ఇంట్లో తిన్న తల్ల తీయనికి గూడా చాలా ఒళ్ళు బద్ధకం చేస్తుండే. కానీ పెళ్ళైనంక అత్తగారింటికొస్తే ఇంక ఏ ఆడపిల్లకైనా తప్పదు గదా! ఇంట్లో పనులు చేసుకోవడము. అందుకే నా దగ్గరికొచ్చిందంటే నాకు కంపల్సరీగా కాలొత్తుతాడు. ఇద్దరు కూతుర్లకి పెళ్ళిళ్ళు చేస్తే అక్కడ పనయిపోతారా దేవుడా అనుకునే ఈ కాలంలో మా నాన్న ఇప్పటికి మాకు పెళ్ళిళ్ళు చేసి మా ఇంటికి పంపించినా కూడా మాకు ఏ అవసరాలున్నా కానీ అస్సలు వద్దనకుండా తీరుస్తారు. నిజంగా నాకు చెప్తుంటేనే కంట్లో నీళ్ళొస్తున్నాయంటే ఇంకా చూసుకోండి మా నాన్న మమ్మల్ని ఎంత సంతోషంగా చూసుకుంటారో. నిజంగా ఇలాంటి తల్లిదండ్రులుంటే ఇంకా ఆడపిల్లల జీవితం ధన్యమే అనిపిస్తది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఒక్కనాడు గూడా మా తల్లిదండ్రులు ఇద్దరు మా ముందల అబ్బా! కొడుకు లేకపాయే గదా! అనే ఆలోచన, ఆ థాట్ వాళ్ళ మొహంలో మేము ఒక్కసారి గూడా చూడలేదు. అంత ఇదితోనే పెంచిండ్రు మా తల్లిదండ్రులిద్దరు. నిజంగా అమ్మా, నాన్న మీ ఇద్దరికి ఎప్పుడు చెప్పుకోలేదు గానీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అంత పేరెంట్స్ ఉండడం ఈ వరల్డ్‌లోనే చాలా గ్రేట్ ఇంకా.